ఈ దినాన మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుని గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించటం. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసు లోకానికి వచ్చినప్పుడు పాపుల యొక్క పరిస్థితి ఏంటి? పాపులు అంటే ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారు, జనము చనిపోయినవారు అంటే ఎఫెసీలకు 4వ అధ్యాయం 18వ వచనంలో వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవం నుంచి వేరు చేయబడినవారు, జీవం లేనివారు. మనుషులు కేవలము భౌతికమైన వ్యక్తులుగా బ్రతుకుతున్నారే కానీ జీవం లేని వారై, చనిపోయిన వారై, దేవునితో సహవాస బాంధవ్యాలు లేని వారై, లోకంలో దేవుని ఉగ్రత కింద ఉన్నవారై ఉన్నారు. లోకంలో మనుషులు అపరాధం చేత పాపం చేత చచ్చిన వారంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అనేసాడు. శత్రువులమై ఉన్నవారు, దేవునికి శత్రువులై ఉన్నవారు, అపరాధం చేత పాపం చేత చనిపోయిన వారు, దేవునికి శత్రువులై ఉన్నవారు, దేవుని వలన కలుగు జీవం నుంచి వేరు చేయబడిన వారు, దేవుని ఉగ్రతకు పాత్రులైన వారు, నశించిన వారు. రక్షించడానికి ప్రభువైన యేసు వచ్చినప్పుడు మానవ జాతి యొక్క ఒక దశ ఆరూపంగా ఉంది. మరొక కోణంలో నరుల పరిస్థితి ఎలాగుందంటే అపవాది యొక్క యుద్ధ ఖైదీలు అంటే అపవాది చేత మోసగించబడి పాపం చేసి పాపం యొక్క కట్లలో బంధకాల్లో బంధింపబడిన వారు ఉన్నారు. దేవుని పక్షంగా ఉగ్రతకు పాత్రులైన వారు, పాపం చేసిన వారు అపవాది పక్షంగా యుద్ధ ఖైదీలుగా మిగిలిపోయి ఉన్నారు. అపవాది వారిని చెరబట్టి బానిసత్వానికి లోబరిచి యుద్ధ ఖైదీలుగా పెట్టి మరణ భయం చేత దాస్యముకు లోబరిచిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభువైన యేసు లోకానికి అవతరించినప్పుడు మానవ జాతి యొక్క పరిస్థితి ఎలాగా ఉంది? కాబట్టి వాస్తవానికి హెబ్రీలకు 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునికి లోబడినవని ఉడిపించడం రక్తమాంసంలో పాలుపడాయను అని రాబడింది. అందువలన మానవ స్థితి బహు దౌర్భాగ్యంగా ఉంది, దిక్కులేని పరిస్థితిలో ఉంది. దేవుని ఉగ్రతకు పాత్రులై పాపం చేసిన వారై, దేవుని సముఖం నుంచి వేరు చేయబడిన వారై, మృతతుల్యమైన జీవితం జీవిస్తున్నవారు. కాబట్టి నిరీక్షణ లేని పరిస్థితిలో ఉగ్రతకే గురి అయి జీవించే ఒక ప్రక్కన అయితే అపవాది వారిని బంధించి పాపపు కట్ల చేత లోబరిచి తన మరణ భయం చేత దాస్యముకు లోబరిచి మానవ జాతిని మహా ఇబ్బందికరమైన స్థితిలో పెట్టేసింది. ఇది ఇలాంటి పరిస్థితి ప్రభువైన యేసు లోకానికి వచ్చినప్పుడు మానవ జాతి యొక్క పరిస్థితి. లోకం ఎలాగుంది? ప్రభువైన యేసు అవతరించిన లోకం ఎలాంటిది? రక్షించడానికి వచ్చిన మానవ జాతిని గురించి ఆలోచన చేశాం. కానీ లోకం ఎలాగుంది?
రోమీయులకు 5వ అధ్యాయంలో 12వ వచనం, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించెనో మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని రాబడింది. కాబట్టి లోకము మృతతుల్యమైందై ఒక అరణ్య భూమిలో శ్మశాన వాటికగా ఉండిపోయింది. లోకం అరణ్య భూమిలోని శ్మశాన వాటిక, లోకమంతా శ్మశానంగా చేసేసాడు అపవాది. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించిన తర్వాత మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి మృతతుల్యమైన జనంతో లోకం నిండి ఉన్నది. కేవలం భౌతికంగా జీవనం గడుపుతున్నారు మాత్రమే కానీ జీవము కలిగిన వారే బ్రతకలేదు వాస్తవానికి. అందువలన శరీర సంబంధంగా బ్రతికి ఉన్నారు మానవ జాతి. లోకము మరణతుల్యమై ఉంది. పాపము అత్యున్నతమైన స్థాయిలో ఉంది. 14వ వచనం మనందరికీ తెలిసినట్టుగా రోమీయులకు 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకి మోషే వరకు మరణం ఏలేను అని రాబడింది. కాబట్టి ఆదాము మొదలుకొని ఏదెన్ తోట మొదలుకొని మోషే ధర్మశాస్త్రం అంతవరకు మరణపు ఏలుబడి ప్రభుత్వం ఉంది. కాబట్టి లోకము మృతతుల్యమైందై మరణపు ఏలుబడి కింద, పాపపు అధికారం కింద లోకం కొనసాగుతూ ఉంది. లోకం అంత క్షేమకరమైన లోకం కాదు. మనుషులు అంత క్షేమకరమైన స్థితిలో ఉండిన వారు కాదు. ఇలాంటి లోకంలోని ప్రభువుని యేసు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఇలాంటి లోకంలోకి వచ్చాడు. క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమైనా క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నాడా? ప్రభువుని యేసు క్షేమకరమైన పరిస్థితిలో లేడు. లోకాన్ని ఏలుబడి చేస్తుంది అపవాది. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువుని యేసు మాటలు మాట్లాడుతున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని అపవాదిని లోకాధికారినిగా గుర్తించేశాడు. లోకానికి అధికారి అపవాది. మరణం యొక్క బలము గలవాడు అపవాది. కాబట్టి మరణ బలంతో ఆయుధాలు ధరించుకొని తన సొత్తును కాపాడుకునే రూపంలో అపవాది ఉన్నాడు. అపవాదికి పరిస్థితి భయంకరంగా ఉంది. క్రీస్తు ప్రభు లోకంలోకి అవతరించారు. లోకాసు వార్త 11వ అధ్యాయంలో ప్రభువుని యేసు అవతరించిన లోకంలో పరిస్థితి ఎలాగున్నదో ఈ సమాచారం రాబడింది. 11వ అధ్యాయం లోకాసు వార్త 21వ వచనంలో ఇలా రాబడింది, బలవంతుడు ఆయుధములు ధరించుకొని, అది అపవాది యొక్క పరిస్థితి. వాడు బలవంతుడు ఆయుధములు ధరించుకున్నాడు, తన సొత్తును కాపాడుకుంటున్నాడని చెప్పేశాడు. కనుక బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తును భద్రముగా ఉండును. లోకంలో ఉండే జనం అతని సొత్తు. అపవాది ఆయుధాలు ధరించుకొని ఉన్నాడు. తన సొత్తు మానవ జాతి, తాను సంపాదించుకున్న వాళ్ళు, తన పాపం చేసి లోబరుచుకున్న జనం తన సొత్తుగా ఉన్నారు. తను కాబట్టి అపవాది యొక్క క్యాప్టివిటీలో, అంటే వాని యుద్ధ ఖైదీలుగా మిగిలిపోయి ఉన్నారు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకుంటున్నాడు. ఈ లోకాన్ని కాపాడుకుంటున్నాడు. లోకంలో ఉండే మానవ జాతి అంతా పాపులు. కాబట్టి తన సొత్తుగా పెట్టుకొని లోకాన్ని కాపాడుకుంటుండే పరిస్థితిలో ప్రభువుని యేసు అవతరించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇలా రాబడింది, ప్రభువుని యేసు అవతరించినప్పుడు జరిగిన పరిస్థితి. బలవంతుడు ఒక ప్రక్కన ఆయుధాలు ధరించుకుని సొత్తును కాపాడుకుంటున్నాడు. లోకమంతా తన సొత్తు. ఎవరు విడిపించడానికి, రక్షించడానికి వచ్చిన ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవి. 29వ వచనంలో, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు.
అట్లు బంధించిన ఏడన అనుసంధ సొత్తును దచ్చుకోగలడు. కాబట్టి బలవంతుడు ఆయుధాలు ధరించుకుని సొత్తును కాపాడుకుంటున్నాడు. మానవ జాతి నశించిన స్థితిలో అపవాది యొక్క బందీ గృహంలో నిల్చున్నారు, సొత్తును కాపాడుకుంటున్నాడు. అతనికంటే బలవంతుడు ఒక ఆయన వచ్చాడు, ప్రభువైన యేసు అవతరించాడు. కాబట్టి అతనికంటే బలవంతుడైన ఒక ఆయన వచ్చి ముందు అతన్ని బంధించితే కానీ సొత్తును దోచుకోవడానికి అవకాశం ఉండదు. పాపులను అపవాది యొక్క బంధకాల నుంచి రక్షించడానికి అవకాశం ఉండదు. అపవాది యొక్క చెరసాల్లో నుంచి మనిషిని విడుదల చేయటానికి మొదట బలవంతుని బంధించాల్సిన అవసరం ఉంది. అపవాది కేవలము బంధించడానికి అంత తేలిగ్గా లోబడేవాడా? అంత లోబడేవాడు కాదు. అందువల్ల ప్రభువైన యేసు అవతరించినప్పుడు బలవంతుడు ప్రభువైన యేసును ఊరకనే చూచి ఉపేక్షించలా. ప్రభువైన యేసును శోధించి లోబర్చుకోవటానికే పూనుకున్నాడు అపవాది. కనుక అపవాది తేలిగ్గా వచ్చిన విడిపించటానికి, లోపల ఉన్న వాడిని విడిపించడాలంటే విడిపించేంత తేలికైన వ్యక్తి కాదు. ముందు నా సంగతి తేల్చుకో, తర్వాత విడిపించేసేయి. రక్షించాలని, పాపం రక్షించాలంటే వాడు నా స్వాధీనంలో ఉన్నారు. నా స్వాధీనంలో నుంచి విడిపించాలి అంటే ముందు నా సంగతి తేల్చుకోవాలి అనే పరిస్థితి. కాబట్టి అపవాది ఊరికి వదిలిపెట్టాడు కదా. తానేం చేస్తున్నాడంటే ప్రభువైన యేసుని సహితము శోధించి తక్కిన వారిని ఎలాగో వశపరుచుకున్నాడు, లోపరుచుకున్నాడు. అలాగూ చేయటానికి ఆయన తాను శోధించడం ప్రారంభించేశాడు. ప్రభువైన యేసు అంత తేలిగ్గా భూమి జీవితం అంత తేలిగ్గా ఉండలా. కఠోరమైన పరిస్థితులు అపవాది కలిగించాడు ప్రభువైన యేసుకు. ఈ కఠోరమైన పరిస్థితులు ఏర్పాటు చేసినప్పుడు ప్రభువైన యేసును శోధించి వశపరుచుకొని మానవ విమోచనకు అవకాశం లేని పరిస్థితులు కల్పించడానికి ఆలోచన చేసిన పరిస్థితులు. అందువలన ఏం జరిగిందంటే ప్రభువైన యేసు మొట్టమొదటిగా శోధింపబడిన సమయంలో అపవాదిని జయించి అపవాది కంటే బలవంతుడని రుజువు చేసుకున్నాడు. శోధనలు జయించిన తర్వాత, అపవాది కంటే బలవంతుడని రుజువు చేసుకున్న తర్వాత అపవాది ప్రభువైన యేసును బాధించటానికి, వశపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఎదుర్కొన్న పరిస్థితులు గ్రంథంలో ఇలా రాబడి ఉన్నాయి. లోకంలోని పాపం రక్షించడానికి వచ్చాడు, కానీ రక్షించడానికి వీల్లేని పరిస్థితుల్లో అపవాది వారిని బంధించి పెట్టాడు. కనుక ఈ అపవాదితో తాను మొదటిగా పోరాడాల్సిన అవసరమైన స్థితి కలిగిన వాడు అయినాడు. అందువలన 50వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో ఇలా రాబడి ఉంది, 4వ వచనం నుండి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నమ్మకమును దాచుకోలేదు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖము చెకుముకి రాతి వల్ల చేసుకుంటుని. అందువలన ప్రభువైన యేసు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రతి ఉదయాన మహాఘోరం అపవాదితో పోరాడే మహా సంగ్రామం ఉంది. ఈ సంగ్రామంలో లోకంలో మహా అనుభవం కలిగి సమస్త మనుషులను పాపాన్ని లోబరిచిన అపవాది ప్రభువైన యేసును పాపానికి లోబరిచే పరిస్థితుల్లో ప్రభువైన యేసు శాంతియుతమైన జీవితాన్ని, నెమ్మదికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలా. అపవాది ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు. ఈ కలిగించే ఇబ్బందిలో తాను నిలబడటానికి గాను ప్రభువైన యేసు దేవుని సముఖంలో
నిరంతరము ప్రతి ఉదయాన్నే లేచి ఆయన సముఖంలో కూర్చుని వెళ్ళేవాడట. కాబట్టి ప్రతి ఉదయాన దేవుని సముఖంలో కూర్చున్న ప్రభువైన యేసు అపవాదిని ఎదిరించడానికి ముందు తాను నిలదొక్కోవటానికి ప్రపంచం లోకంలో ఉన్న అపవాది కలిగించిన పరిస్థితులు ఎదిరించడానికి ప్రత్యేకించి దేవుని సముఖంలోకి వెళ్ళేవాడు. కాబట్టి దేవుని సముఖంలో ప్రభువైన యేసు ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా ప్రతి ఉదయాన ఆయన సన్నిధిలో కూర్చుండి వినుబుద్ధి పుట్టించేటట్టు అలసిన వారిని మాటల చేత వర్ణించాలనే ఆలోచనతో లోకంలోకి వచ్చిన ప్రభువైన యేసు పని కలిగిన వాడు ఉన్నాడు. అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి అపవాది క్రియను లయపరచడం అంత తేలికైన సమాచారం కాదు. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేసేవాడంటే అపవాది క్రియను లయపరిచే కార్యక్రమంలో ప్రతి ఉదయాన దేవుని సముఖంలో కూర్చుండి వినుబుద్ధి పుట్టించే దేవుని మాటలు వినటానికి కూర్చుండేవాడు. అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానం కలిగేటట్టు శిష్యునికి తగిన నోరు, ఈ నోటితో మాట్లాడినప్పుడు శిష్యుడు మాట్లాడినట్టు, దేవుని శిష్యుడు మాట్లాడినట్టుగా మాట్లాడేటట్టు ఉదయాన్నే లేచి దేవుని సముఖంలో కూర్చుండేవాడు. కాబట్టి పరలోకమైన దేవుని సముఖంలో ట్రైనింగ్లో ప్రోగ్రాంలో ప్రభువైన యేసు నేర్చుకున్న ఒక విశేషమైన సమాచారం ఏమంటే జీవితము శ్రమానుభవంతో ఉండబోతుంది, నీవు శ్రమానుభవానికి సిద్ధపడాల్సిందే అనే ట్రైనింగ్ ప్రోగ్రాంకి ప్రభువైన యేసు అలవాటు పడ్డాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే 5వ వచనంలో ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు, కొట్టువారికి నా వీపును అప్పగించిందని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపను అప్పగించిందని, ఉమ్మివేయ వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. కనుక ప్రభువైన యేసు అపవాదితో ఎదిరించే ఆ మహాఘోర సంగ్రామంలో శ్రమానుభవము పొందాలి అనే భావన చేత ఆయన నింపబడ్డాడు. కాబట్టి దేవుని సముఖంలో నేర్చుకున్న ట్రైనింగ్ ఏమంటే అపవాదితో నువ్వు పోరాడాలి. వాడు అనుభవం కలిగిన వాడు, అందరినీ లోబరిచిన వాడు. లోబరిచేటప్పుడు నువ్వేం చేయాలంటే శ్రమానుభవంతో అపవాదులు ఎదిరించాలి, వేరే మార్గం లేదు అనే సమాచారం తేటగా తెలియజేయబడ్డాడు. కొట్టువారికి వీపును అప్పగించితని, ముఖం ఉమ్మివే వారికి ముఖం అప్పగించాను. నువ్వు అవమానం పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు చెప్పిందని నువ్వు ఘోరమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, కఠోరమైన బాధ హింస అనుభవించాల్సిన అవసరం ఉంటుంది అనే సమాచారం దేవుని సముఖంలో ప్రభువైన యేసు బోధించబడ్డవాడే దానికి సిద్ధపడ్డాడు ప్రత్యేకించి. కానీ పాపరహితమైన జీవితం ఒకటి ఉంది, అది జీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పాపరహితమైన జీవితం జీవించడానికి ప్రభువైన యేసు పాపం రక్షించటంలో అంత తేలికైన సునాయాసమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. కఠోరమైన హింసాకాండం, ఘోరమైన అవమానాన్ని తట్టుకోవటానికి సిద్ధపడిన విధానంగా కొనసాగించాడు. ప్రభువైన యేసు మహా దుఃఖంతో, వేదనతో, వ్యాకులతతో, ఏడుపుతో, కన్నీళ్లతో జీవితం గడిపాడు. పాపరహితుడిగా జీవించడం అనే సమాచారం కాదు. ఒక చిన్న పాపం చేశాడంటే ప్రభువైన యేసు అన్క్వాలిఫైడ్, పాపం రక్షించలేడు సరిగదా, తానే పాపిగా బంధింపబడే అవకాశం ఉంది. కాబట్టి తానే పాపిగా బంధింపబడితే ఇంకెవరు రక్షిస్తాడు? రక్షించే అవకాశం వలన భూలోకానికి వచ్చిన పరిస్థితుల్లో ప్రభువైన యేసు హెబ్రీలకు 5వ అధ్యాయంలో గ్రంథం ఇలాగూ రాయబడి ఉంది. హెబ్రీలకు 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి శరీరధారి అయిన దినముల్లో
మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడైనా అంగీకరించబడడం. ఆయన కుమారుడై నుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును అని రాబడు. అందువలన భూనివాస కాలము ప్రభువును యేసుకు అంత సుఖపరప్రదమైన జీవితకాలం కాదు. పాపం రక్షించడం అనేది శ్రమతో కూడిన కార్యక్రమం, త్యాగంతో కూడిన కార్యక్రమం, తను తానే కాపాడుకోవాల్సిన బాధ్యతతో కూడిన కార్యక్రమం అయింది. అందువల్ల అపవాది పరిస్థితులు అలా కల్పించాడంటే నీకే గతి లేదు, ఇంకెవరిని రక్షిస్తావు అనే పరిస్థితులు కల్పించేశాడు. పాపరహితుడిగా జీవించకపోతే ఎవరిని రక్షించలేడు కదా. అందువలన ఈ దేహంలో మానవ జాతి పాపం చేసిన దేహంలో తాను పాపరహితుడిగా జీవించడం అనే దాని కొరకు ప్రభువును యేసు ఏం చేసేవాడంటే దేవుని సముఖంలో మహారోదంతో కన్నీళ్లతో. కాబట్టి భూనివాస కాలంలో ప్రభువును యేసు అంత సుఖం అనుభవించిన వాడు కాదు, నెమ్మదికరమైన పరిస్థితులు అనుభవించిన వాడు కాదు. ఎటు శోధించి ఎలా పడేస్తాడో, ఏ మాటల్లో పెట్టి ఎలా దొల్లిస్తాడో తెలియని పరిస్థితి. ఏ చిన్న దోషం జరిగినా అయిపోయినట్టే, సంపూర్ణంగా యుద్ధం అంతా సంపూర్ణంగా అయిపోయినట్టే, అపవాది జయించినట్టే, క్రీస్తు ఓడిపోయినట్టే. మనుషులను రక్షించగలిగిన స్థితి లేని దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోయిన పరిస్థితి అవుతుంది. అందువలన ప్రభువును యేసు ఏం చేసేవాడంటే బహు జాగ్రత్తగా మహారోదంతో అన్నాడు. ఆయన దినచర్య మహారోదంతో కన్నీళ్లతో గడిచింది. మనుషులు అనుకున్నట్టు ప్రభువును యేసు వెళ్ళి సూచక్రియలు చేసిన గొప్పోడు అనే భావన కాదు వాస్తవానికి. ఆయన జీవిత దినచర్య అనుభవం మహారోదంతో కన్నీళ్లతో. మనకు రోదన మహారోదన తెలియదు, మనం ఏడ్చిన వాడడం కూడా కాకపోవచ్చు. ఏడ్పు మహారోదన కాదు. మహారోదన అంటే ప్రభువును యేసుకు మాత్రమే తెలుసు. మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఈ సమయంలో. ఓ భార్యాభర్తలు యవనస్తులు ఓ చిన్న బిడ్డను కనుక్కున్నారు. ఆ చిన్న బిడ్డతో ఇంటి బయటకు వచ్చేసి అల్లారు ముద్దుగా ఇద్దరు ముద్దుగా బిడ్డతో అచ్చట మచ్చట తీర్చుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక నెట్టుడు బండి రోడ్డు మీద వెళ్తూ ఉంది. ఈ రోడ్డు మీద వెళ్తే నెట్టుడు బండి మీద ఈ భార్యకు కావలసిన వస్తువు ఏదో ఉందంట, అది అతి కొంటమ్మన్నదంట. కాబట్టి ఆ నెట్టుడు బండి వెళ్తూ ఉంది. ఆ నెట్టుడు బండి దగ్గర ఉండే వస్తువు కొనడానికి దాని అంటే వెళ్ళాడు. ఆఖరికి కొన్నాడు, తీసుకొస్తా ఉన్నాడు. వచ్చి దగ్గరకు వచ్చేటప్పటికి స్పీడింగ్ ట్రక్ వచ్చి కొట్టేసి భార్య కాళ్ళ దగ్గర పడేసిందండి. వస్తువు తీసుకొచ్చాడు, చేతిలో ఉంది. ఆ ట్రక్కు భార్య కాళ్ళ దగ్గర అతను పడేసి చచ్చిపోయాడు. మహారోదన అంటే ఆ అమ్మాయికి తెలుస్తుంది. మహారోదన అంటే ఎవరికి తెలియదు. తను ప్రాణంగా ప్రేమించి ఒక బిడ్డకి తండ్రి అయ్యి అల్లారు ముద్దుగా తన కోరికలు తీర్చడానికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చి కొట్టిన ట్రక్కు తన కాళ్ళ దగ్గర తను పడేసి చంపేసిందంటే ఎలాగూ మహారోదన అనేది దానికి అర్థమవుతుంది. ప్రభువును యేసు అలాగూ రోధించాడు అంది గ్రంథం చెప్పండి. మహారోదంతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి తప్పించగలవానికి యాచనలు కృతజ్ఞతలు సమర్పించి ప్రార్థనలు అటయా పాపం చేయకుండా సహాయం చేయండి. ఓ చిన్న పాపం జరిగితే అపవాది గెలిచాడు, మరణము ఆక్రమించేసింది. కాబట్టి పాపం రక్షించడానికి వచ్చిన జీవిత గమ్యము చెడిపోతుందనే భావంతో ప్రభువును యేసు మహారోదంతో కన్నీళ్లతో తను మరణం నుండి తప్పించగలవానికి యాచనలు ప్రార్థనలు సమర్పించి భయభక్తులు కలబడైనందున. కాబట్టి పాపరహితమైన జీవితము అనేది క్రీస్తు ప్రభువు ఎదుటి సవాలుగా నిలిచిపోయింది. పాపము అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ఆదాం మొదలుకొని ఈ మోషే వరకు 4000 సంవత్సరాలు మరణ ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉంది.
ఈ 44,000 సంవత్సరాలు ఏర్పాటు చేస్తున్నాయి మన ప్రభుత్వం యొక్క కఠోరమైన కోరల్లో నుంచి ప్రభువైన యేసు విడిపించబడటానికి మహారోధంతో కన్నీళ్లతో. కాబట్టి ప్రభువైన యేసు పాపం రక్షించడానికి వచ్చిన ఆయన స్థితి కూడా చాలా కఠోరమైన పరిస్థితిలో ఉంది. అపవాది లోకాన్ని ఏలుతున్నాడు. పాపం చేయించి మనుషులందరి చేత బంధకాల్లో పెట్టేసి కఠోరమైన పరిస్థితిలో పెట్టేశాడు. పాపం చేసిన దేవుని ఉగ్రత. ఇది పరిస్థితి. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అనే ఈ వాక్యము నమ్మదగింది. కాబట్టి ప్రభువైన యేసు లోకానికి వచ్చినప్పుడు పాపం రక్షించడానికి, పాపుల యొక్క స్థితి మొదటిది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుని ఉగ్రత కింద, పాపం చేసిన వారు దేవుని ఉగ్రత కింద నిలబడి ఉన్నారు. జీవము పోయిన వారై కేవలం శవాల్లాగా మాత్రమే, ఆత్మ సంబంధం శవాల్లాగా లోకమంతా, ఎవరిలో జీవం లేదు, ప్రాణం మాత్రమే ఉంది. జీవం లేని పరిస్థితుల్లో లోక జనులు దేవుని ఉగ్రతలో, జీవము లేని పరిస్థితిలో, పాపపు బంధకాల్లో, అపవాది యొక్క చెరసాల్లో ఉన్న మనుషులను రక్షించడానికి ప్రభువైన యేసు. లోకము పరిస్థితి అపవాది ఏలుబడిలో మరణమేక ప్రభుత్వం కింద మరణ ప్రభుత్వం జరుగుతూ ఉంది. 4,000 సంవత్సరాలుగా మరణం ఏలుబడి చేస్తుండే పరిస్థితుల్లో ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలుబడిన కార్యక్రమంలో కేవలము శ్మశాన వాటిగా మిగిలిపోయిన లోకం, పాపపు బానిసలు ఓ ప్రక్కన, క్రీస్తు ప్రభు లోకంలోకి అవతరించిన క్రీస్తు ప్రభు యొక్క పరిస్థితి క్షేమకరంగా ఉండలేదు. తాను పాపరహితుడిగా జీవించటం అనే ఒక జీవన శైలిలో మహారోధంతో కన్నీటితో కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితి. చివరకు పరలోకమందున దేవుడు ఈ పాపుల విమోచన కార్యక్రమాన్ని క్రీస్తు ప్రభు భుజాల మీద పెట్టేశాడు. అపవాదిని జయించడం అనే కార్యక్రమం జరిగించదనే పాపం రక్షించేదానికి అవకాశం ఉంటుంది. కనుక అపవాదిని ఎదిరించడానికి మరణం ద్వారా నశింప చేయటం అనే ఒక ఏర్పాటు జరిగింది. కనుక అపవాదిని ఎదిరించటం అనేది మరణంలో జరిగే కార్యక్రమం. శిలువ మరణం ప్రభువైన యేసు అనుభవించడానికి సంకల్పించబడ్డాడు. కాబట్టి శిలువ మరణంలో అపవాదిని ప్రభువైన యేసు ఢీకొనే ఒక విశేషమైన కార్యక్రమం. ఛాంపియన్ అపవాది. లోకంలో ఎవడు పాపం చేయని వాడు ఎవడు లేడు. అన్ని సమస్య ప్రతివాడు తనకు లోబడిన బాన్సే, ఒక్కడే దొరకలా ప్రభువైన యేసు. కాబట్టి పాపము చేయని ఒక ఆయన దొరకకపోతే చివరికి వారిద్దరూ కల్వరి శిలువలో యుద్ధానికి తలబడాల్సిన అవసరం ఏర్పడింది. కల్వరి శిలువలో అపవాది చివరి బౌట్ తన ప్రయాసంతా ఉపయోగించి లోబర్చుకోవాలి ప్రభువైన యేసును అనే కంకణంతో ఉండిపోయాడు. ప్రభువైన యేసును ఏ విధం చేతనే లోబర్చుకోవాలి, ఎలా లోబర్చుకుంటాం? లోబర్చటానికి హింస పెడతాను, లోబర్చేస్తాను. హింసకు లోబడ్డా అవమానం చేస్తాను, లోబర్చేస్తాను. కఠోరంగా ఘోరంగా హింసించేస్తాను, మొత్తానికి లొంగ తీసుకుంటాను అపవాది కూర్చున్నాడు. కాబట్టి అపవాది ఒకవేళ ప్రభువైన యేసు కల్వరి శిలువలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక చిన్న పాపం చేశాడు అంటే పాపం వల్ల మరణం వచ్చేస్తుంది, బందీగా చేయబడుతుంటాడు. కాబట్టి పాపను విమోచించే అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం అయింది. ఎలా రక్షిస్తాడు? తాను మరణము నుండి శరీరధారి అయిన దినముల్లో మహారోధంతో కన్నీళ్లతో తను మరణం నుండి తప్పించగలవానికి యాచను ప్రార్థన సమర్పించి భయభక్తులు కలిగిన వాడై
ఈ కార్యక్రమం రెండు కలిసి ప్రభువైన యేసు అపవాది కలిసి ఛాంపియన్తో ఛాలెంజర్ దిగాడు గోదాలోకి. ఛాలెంజర్ ప్రభువైన యేసు ఛాలెంజ్ చేస్తున్నాడు అపవాదిని. పాపరహితుడిగా జీవించి ఇద్దరు కలిసి ఆ కల్వరి బౌట్లో పెనుగులాటం ప్రారంభమయ్యాయి. ఈ పెనుగులాటలో ఏ విధం చేతనైనా ఆయన లోబర్చాలనే అపవాది యొక్క చర్య. అందుకనే కల్వరి శిలువ శ్రమానుభవానికి అవమానానికి సూచనగా ఉన్నది. ఎలాగూ హింస పెడితే లోబడతాడో అనే సమాచారం కల్వరి శిలువ కనపడే ఒక విశేషమైన కార్యక్రమం. ఎలాగ అవమానం చేస్తే లొగ్గుతాడో దాన్ని కూడా ఉపయోగించాడు. అందువల్ల పరలోకమంది దేవుడు మందికని చెప్పేశాడు, నీ వీపును దున్నుతాడు అని చెప్పేశాడు. వీపును దున్నేవారికి అప్పగించాను అనేసాడు. మామూలు సమాచారం కాదు. అందువల్ల వాస్తవానికి సమాచారం ఏమంటే ఆయన పాపరహితుడై పాపమునకు శిక్ష అనుభవించబోయే ఒక విశేషమైన కార్యక్రమం ప్రభువైన యేసు కల్వరి శిలువలో. దానికి ముందుగా అపవాది యోధా మత నాయకుల్ని రెచ్చగొట్టి సాతాన్ సంబంధులు ఘట సర్పం యొక్క పిల్లలు సర్ప సంతానం. అపవాది మహాఘట సర్పము, పిల్లలు సర్ప సంతానం. సర్ప సంతానమైన యూదులు ప్రభువైన యేసుని వెంబడించేశారు. సర్పాల వలన ఈ గొర్రె పిల్లను ఏం చేయటానికి కుదరలా. అందువలన రోమీల సహకారం తీసుకొని ప్రభువైన యేసును కఠోరంగా హింస పెట్టే కల్వరి శిలువ యొక్క యాగమును ఆలోచించేశారు. ఆయన పాపరహితుడు అనే సంగతి రుజువు చేయబడింది. రాత్రిపూట అన్న కైప అనేవారు ఆయనకి తీర్పు తీర్చడానికి ఆలోచన చేసి న్యాయ సింహాసనం మీద కూర్చుండి ప్రభువైన యేసు నిలబెట్టేశారు నేరస్తుడిగా నిలబెడితే ఆయన ఏ నేరము చేసినట్టుగా రుజువు కాల. అన్న ఎదుట తీర్పు జరిగింది, ఏ నేరం రుజువు కాల. కాయప ఎదుట నిలబెట్టాడు, ఏ రుజువు నేరం కాల. కాబట్టి రోమా అధిపతి అయిన పిలాతు దగ్గరికి నిలబెట్టేశారు నేరం రుజువు చేయటానికి. ప్రభువైన యేసు నేరస్తులను రుజువు చేయటానికి పిలాతు విచారించితే ఏ నేరం కనిపించలా. నిర్దోషి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు అని అపవాదికి సవాలు విసిరేశాడు. దాంతో ఆ తర్వాత హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు అవమానం చేసి లోపరుచుకోవడానికే, కానీ హేరోదు వచ్చి దగ్గర కూడా ఏ నేరం దొరకలా. కాబట్టి నేరం ఏదో స్థాపించడానికి ఉద్దేశించబడ్డవాడై తిరిగి పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు ఏం చేశాడు అంటే తన నేరం ఏదో స్థాపించడానికి బయటికి ఏ రుజువు కావటం లేదు కాబట్టి నేరస్తుని విచారించే రూపంగా 4th డిగ్రీ తో 4th డిగ్రీలో పోలీసు యాక్షన్ ఎలాగ ఉంటుందో అది రోమా సైనికుల యాక్షన్ అంతకంటే భయంకరంగా ఉంటుంది. నేరం స్థాపించడానికి ఉద్దేశించిన వారై ఈ నేరం మీద తెలుసుకోవడానికి పిలాతు మహాక్రూరమైన మనిషి 4th డిగ్రీ శిక్షకి అప్పగించేశాడు నేరం చూడడానికి. అందువలన ప్రభువైన యేసును స్తంభాన్ని కట్టేసి చేతులు కట్టేసి వీపును బట్ట పైన తీసేసి కొరడాలతో దేహాన్ని చీల్చే పరిస్థితి. ఏమి నేరం చేశాడో నేరస్తుడైతే బయటకు రావాలని ఉద్దేశించి, నేరస్తుడైతే ఈ శిక్షిస్తే నేరం బయటకు వస్తుందనే ఉద్దేశంతో 4th డిగ్రీ ఇచ్చేశాడు. భయంకరంగా చిత్రహింస చేసిన తర్వాత నేరస్తుడైతే నిజంగా బయటపడేది, ఏ నేరం బయటపడలా. కాబట్టి పిలాతు బయటికి తీసుకొచ్చేసాడు. ఈయన ఏ నేరం కనిపించట్లేదు నాకు అన్నాడు. 4th డిగ్రీ ఇచ్చేసాను కానీ నేరం దొరకలా. నిర్దోషి అనే సమాచారం ప్రభువైన యేసు రుజువు చేసుకున్న తర్వాత అపవాదిని ఓడించిన పరిస్థితిలో ఇద్దరు కలిసి కల్వరి శిలువలో అపవాదిని
ఓడించిన ప్రభునేసు చేత ఏమి నేరం చేయించలేని దుస్థితిలో నిలిచిపోయాడు. ఏమి శిక్షించినా, శ్రమింపజేసినా, విమర్శించినా, అవమానం చేసినా పాపం చేయని ఒక ఉద్దేశం. పాపం లేని జీవితం జీవించిన ప్రభునేసు పాపం చేయించలేని అపవాది ఇద్దరు కలిసి కల్వరి శిలువలో యాగం అయిపోయిన తర్వాత అపవాది ఓడించబడ్డాడు. ఆయన మరణం ఆయన ఉంచడం అసాధ్యమైపోయింది. మరణం బంధించలేని పరిస్థితి. వాస్తవమైన సమాచారం ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక వేటగాడు వేటాడటానికి తుపాకీ తీసుకొని ఒక ట్రక్ తీసుకొని బయలుదేరాడు. అతనికి ఒక అసిస్టెంట్ ఏం చేస్తాడు, వేటగాడు వేటాడితే పడిన జంతువుల్ని ట్రక్కులు వేసుకొస్తాడు. అది ఇద్దరు కలిసి కాంట్రాక్ట్. కానీ ఇప్పుడు వేటగాడు అపవాది వేటాడుతున్నది ప్రభునేసుని. పాపం చేయించటం అనే వేటాడటం మొదలెట్టేశాడు. కానీ ఎక్కడ దొరకలా. కాబట్టి వేటాడేవాడు వేటాడటంలో ఓడిపోయాడు. అప్పుడు అటు అసిస్టెంట్ ఏం చేయాలి అది మరణం. అపవాదికి అసిస్టెంట్ మరణం. తీసుకురా అంటే తీసుకురావడానికి కుదరలేదు. కాబట్టి అపవాది తీసుకురా అయినా అంటాడు. మరణం అక్కడ పోయి నిలబడాడు. కల్వరి శిలువలో ప్రభునేసు దగ్గర మరణం నిలబడి, అయ్యా వద్దంటేనే వాటితో తంట, వస్తే నీతో తంట, నువ్వు జీవాధిపతి, నేనేం చంపడానికి అవకాశం లేదు, నువ్వు పాపం చేస్తే వాడి పాపం చేయించితే నేను తీసుకోగలను. ఇది పరిస్థితి. మా వాడు డ్యూటీ ప్రాబ్లంలో వచ్చాను, నన్ను ఏమనుకోవద్దు అనేసాడు. ఇది ఎలాగుందంటే, అహాబు కుమారుడు యెహోరాము ఏలియాను పట్టుకుంటూ తీసుకొచ్చిన సండంగా ఉంది. 2 రాజులు 1వ అధ్యాయంలో తీసుకురా 50 మందితో కూడా అధికారిని పంపించేశాడు. అరే ఏలియాని పట్టుకురండి, అరెస్ట్ వంటి వారితో పంపించేశాడు. ఏలియా దగ్గరికి వెళ్ళిపోయిన దైవజనుడా అరెస్ట్ రా దిగరా అంటేను, నేను దైవజనుని అయితే నీవు 50 మంది సత్యం ఆకాశం అగ్ని దిగొచ్చి కాల్చివేయబడ్డారు. రాజుగారు ఎంతసేపు మనుషులను పంపించినా అరెస్ట్ వారెంట్ చూస్తూ ఏలియాని తీసుకురాలా. 2వ బ్యాచ్ని పంపించాడు. 2వ వాడు కూడా అలాగే ప్రతాపం చూపించాడు. ఏలియా దైవజనుడా కిందకి దిగరా, అరెస్ట్ వారెంటే నేను ఆకాశం అగ్ని దిగొచ్చి దహించేసేసాడు. అలాగున 2వ వాడు అయిపోయిన తర్వాత 3వ బ్యాచ్ని పంపినప్పుడు 3వ వాడికి 2 కొవ్వులు కనపడుతున్నాయి, కాలిపోయినాయి శవాలు. అప్పుడు దైవజనుడా వెళ్ళకపోతే మరి రాజుతో తంట, వస్తే నీతో తంట, మమ్మల్ని ఎలాగా నన్ను ఖండించమంటే అప్పుడు ఏలియా దిగి వచ్చినట్టు. అపవాది బందీ సాతాను యొక్క ఏజెంట్ మరణం. ప్రభువుని యేసుని కల్వరి శిలువలోంచి తీసుకురా అంటే వచ్చేదానికి అవకాశం లేదు. ప్రాణం ఆయన పెడితే తప్ప లేదు. తనంతా తన ప్రాణం పెట్టే పరిస్థితి అయింది. ఎవడు తీయలేడు ప్రాణాన్ని. కాబట్టి మరణం కూడా పాపంచరహితుడైన ప్రభువుని యేసును మరణం ఏం చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని యేసు తను స్వయంగా వెంటకి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రభువుని యేసును బంధించడానికి తగినంత శరసాలేం లేదు. మరణం ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయన మృతుల నుంచి లేపాను అని చెప్పేసి. కాబట్టి వాస్తవానికి ఏం జరిగిందంటే, కల్వరి శిలువలో మానవ పాపం పక్షంగా రుణాన్ని క్రీస్తు ప్రభు తన శిలువ రక్తం చేత చెల్లించాడు. చెల్లించి దేవుని ఉగ్రత నుండి వాడిని తప్పించాడు. ఉగ్రత నుండి తప్పించబడే విశేషమైన సమాచారం. కాబట్టి దేవునికి ఇక పాపుల మీద దేవుని కేసు లేదు. క్రీస్తు ప్రభు సిద్ధాన్ని అనుభవించాడు కాబట్టి కేసు లేదు. పాపులకు రుణం చెల్లించబడింది దేవుని పక్షంగా కార్యక్రమం అయిపోయింది. అపవాదిని బంధించాడు, ఆయుధాలు లాగేసుకున్నాడు, సొత్తు దగ్గరకు వచ్చాడు, రే మీకు విడుదల అనేసాడు. కాబట్టి అపవాది యొక్క కట్లలో నుంచి ప్రభువుని యేసు మనుషులను విడిపించాడు.
రక్షించడానికి వచ్చిన ఆయన సాతాను యొక్క కట్లలోంచి విడిపించాడు. రక్షించడానికి వచ్చిన ఆయన క్రీస్తు ప్రభు శిలువ రక్తం వల్ల ఉగ్రతను, దేవుని ఉగ్రతను తప్పించాడు. రక్షించడానికి వచ్చిన పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమునై ఉన్నది అనే ఒక విశేషమైన సమాచారం. చాలా చిన్న సమాచారం కాదది. ప్రభువును యేసు ఏం చేశాడంటే, మరోసారి చెప్తున్నా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి దేవునికి శత్రువులై దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన నరులను క్రీస్తు ప్రభు శిలువ రక్తం చేత వారి పాప రుణాన్ని చెల్లించాడు. కాబట్టి దేవునికి మానవ పాపుల మీద విరోధం ఉండే అవకాశం లేని పరిస్థితులు కల్పించేశాడు. ఆయన రక్తం వలన మనుషులను నీతిమంతులుగా తీర్చే కార్యక్రమం, ఉగ్రతను తప్పించే కార్యక్రమం జరిగించాడు ప్రభువైన యేసు. 2, అపవాది యొక్క చెరసాలలో బందీగృహంలో ఉన్నవారిని, పాపపు జీవితపు అలవాట్లకు అలవాటు పడిన వారిని, బంధకాలతో ఎన్నబడిన వారిని బంధకం నుంచి విడిపించాడు. పాపము నుండి, బంధకం నుండి విడిపించాడు. పాప జీవితం జీవించకుండా ఉండే పరిస్థితులు కల్పించాడు. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు అను వాక్యము నమ్మదగింది. అందువలన రక్షించబడిన పాపి దేవునితో సమాధాన పరిస్థితి స్థితిని కలిగిన వాడై ఉంటాడు. రోమీయులకు 5వ అధ్యాయంలో దేవునితో సమాధాన స్థితి రక్షించబడిన పాపి యొక్క జీవిత అనుభవం. అందువలన రక్షించబడిన వాడి యొక్క జీవితం అనుభవం ఎలాగుంటుందంటే, పాపం రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసు చేసిన ఉపకారం ఇది. ప్రత్యేకించి 5వ అధ్యాయంలో 10వ వచనం రాబడి ఉంది. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది. 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఏళ్ళ, అది సమాచారం. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడతాము. ఎలా రక్షించబడతాము? దేవునితో సమాధానపరచబడి, శత్రువులు సమాధానపరచబడితే, దేవునితో మానవులకు ఉండే శత్రుత్వం తొలగిపోతే దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతుంటాడు, రక్షించబడతాడు. రక్షణ, అనేక మందికి రక్షణ అనే మాటకు అర్థం తెలియకపోవచ్చు. కాబట్టి ప్రభువును యేసు ఏం చేయటానికి వచ్చాడంటే, ఉగ్రత నుండి మనుషులను తప్పించడానికి వచ్చాడు. పాపపు శిక్ష నుండి విడిపించడానికి వచ్చాడు. కల్వరి శిలువలో ఆయన పాప శిక్ష అనుభవించి మనుషులకు పాప శిక్ష తొలగించడానికి ప్రభువును యేసు కార్యక్రమం చేశాడు. ఆయన శిలువ రక్తం అన్న సమాధానపరచబడి దేవునితో శత్రుత్వం తొలగించి, దేవునితో శత్రువు ఉగ్రతకు పాత్రుడు. క్రీస్తు ప్రభు ఉగ్రత అనుభవించి శత్రువులను మిత్రులుగా చేసే ఒక విశేషమైన కార్యక్రమం. ఉగ్రతను తప్పించిన వాడు, రక్షించిన వాడు ప్రభువైన యేసు. నువ్వు పాపపు శిక్ష నుండి ప్రభువైన యేసు తానే స్వయంగా అనుభవించి శత్రువులను మిత్రులుగా చేశాడు క్రీస్తు శిలువ రక్తం వలన. క్రీస్తు శిలువ రక్తం ఏం చేసిందంటే, పాపులను నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చబడిన వాడు దేవునికి శత్రువు కాడు. పాపి శత్రువు, నీతిమంతులుగా తీర్చబడిన వాడు శత్రువు కాడు కాబట్టి రక్షించబడిన వాడు ఉంటాడు. రక్షణ మొదటి కార్యక్రమం. నిజంగా రక్షించబడిన వాడు అపవాది యొక్క బానిసత్వంలోని బంధకాల్లో ఉన్నవాడు, నశించినవాడు. బంధకాల్లో ఉన్నవాడు పాపపు స్వభావం కలిగినవాడు, పాపపు చేష్టలు చేసేవాడు, పాప జీవితం జీవించేవాడు, నశించినవాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఆ పాపపు బంధకాల్లో నుంచి విడిపించి, పాప జీవితపు అనుభవంలో నుంచి విడిపించాడు, రక్షించాడు.
పాప జీవితం అనుభవం నుంచి విడిపించబడితే రక్షించబడిన వాడై ఉంటాడు. రక్షణ పాప జీవితం అనుభవంలో ఉన్నవాడు రక్షించబడినవాడు కాడు. పాప జీవితం అనుభవంలో ఉన్నవాడు రక్షించబడినవాడు కాదు, నశించినవాడు, దేవుని ఉగ్రత కింద ఉన్నవాడు, అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నవాడు. అపవాది బానిసత్వంలో ఉన్నవాడు రక్షించబడిన వాడై ఉండటానికి అవకాశం ఉండదు. అపవాది యొక్క యుద్ధ ఖైదీ. ఈ యుద్ధ ఖైదీ పాప జీవితం జీవించేవాడు. కాబట్టి క్రైస్తవుడు రక్షించబడినవాడు పాప జీవితం జీవించడు. పాప జీవితం జీవించకుండా ఉండటానికి రక్షించబడ్డాడు. రక్షించబడినాం కోసం. కాబట్టి క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చింది పాపను రక్షించటానికి. పాపను రక్షించడానికంటే దేవుని ఉగ్రత నుండి మనుషులను తప్పించడానికి, దేవునితో ఉండే శత్రుత్వాన్ని తొలగించడానికి, పాప జీవితం జీవించే అపవాది యొక్క బానిసత్వంలో నుంచి విడిపించడానికి ఈ రెండు కార్యక్రమాలు జరిగినవాడు రక్షించబడినవాడు ఉంటాడు. కాబట్టి రక్షణ అనే మాట క్రీస్తు యేసు లోకానికి వచ్చింది పాపను రక్షించటానికి. మళ్ళా చెప్తున్నా, పాపం రక్షించబడిన పాపులు దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారు. పాపం వలన అపరాధం వల్ల పాపను చచ్చిన వారు, నశించిన వారు, క్రీస్తు ప్రభు చేత సమాధానపరచబడిన వారు, బ్రతికించబడిన వారు, రక్షించబడిన వారు, దేవునితో సమాధానపరచబడిన వారు, రక్షించబడిన వారు అంటారు. రెండు, రక్షించబడ్డాడు అంటే ఆయన అనుభవంలో పాప జీవితాన్ని నుండి విడిపించబడిన వాడై, పాపపు కట్లలో నుంచి, బంధకాల నుంచి విడిపించబడిన వాడై, పాపం అతని మీద పెత్తనం చేయదు. పాపపు కట్ల నుంచి విడిపించబడినవాడు, రక్షించబడినవాడు. మూడో విశేషమైన సంగతి, రక్షించబడటానికి మానవ జాతి జీవిత అనుభవంలో రెండు ప్రత్యేకమైన సంగతులు ఉంటాయి. రక్షించబడిన వాడి జీవిత అనుభవంలో ఉండే రెండు ప్రత్యేకమైన సంగతులు నేను మళ్ళా గ్రంథం మాట్లాడుతున్నాను. మొదటి సమాచారం, మనస్సాక్షి యొక్క దోషారోపణ నుండి విడిపించబడినవాడు, రక్షించబడినవాడు. మనస్సాక్షి యొక్క దోషారోపణ, పాపము మలినం కలిగిస్తుంటుంది మనస్సాక్షిలో. ఈ పాపపు ఒక మలినము విడిపించబడినవాడు మనస్సాక్షి దోషారోపణ నుంచి విడిపించబడినవాడు ఉంటాడు. ఈ మనస్సాక్షి యొక్క దోషారోపణ క్రీస్తు ప్రభు శిలువ రక్తం మాత్రమే విడిపిస్తుంది, ఇంకేది విడిపించడానికి అవకాశం ఉండదు. లేకపోతే చిన్న కొద్దిగా ఎక్కడో మలినం అడ్డుకున్నట్టుగా తోస్తూ ఉంటుంది. ఈ మలినం తోస్తూ ఉన్నదంటే రక్షించబడిన జీవిత అనుభవం కాదు. కాబట్టి రక్షించబడిన వాడు మనస్సాక్షి యొక్క దోషారోపణ నుండి విడిపించబడిన వాడు ఉంటాడు. ఇది శిలువ రక్తం చేసే ఒక విశేషమైన కార్యక్రమం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 19వ వచనం నుండి, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం గలది అని శరీరం తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన పరిశుద్ధ స్థానంలో ప్రవేశించిన మనకు ధైర్యం కలిగినది కనుకను, గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోర్చుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారు. కాబట్టి మనస్సాక్షికి కల్మషం తోర్చకుండా ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారు ఏంటారు, రక్షించబడిన వారు. కాబట్టి నిజంగా బాప్తిస్మం అనేది మనస్సాక్షికి కల్మషం తోర్చకుండా ప్రోక్షించబడిన హృదయం గలవారి జీవిత అనుభవం అయి ఉంటుంది. 1 పేతురు 3వ అధ్యాయంలో 21వ వచనం రాబడింది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. ఏదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమే నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షించబడిన హృదయములు, మనస్సాక్షి కల్మషం తోర్చుకున్నట్టు ప్రోక్షించబడితే హృదయాలు నిర్మలమైన మనస్సాక్షి అనుగ్రహించబడుతుంది.
బాప్తిజంలో జరిగే ఒక కార్యక్రమం అది, రక్షించబడినవాడు. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిజం రక్షిస్తుందా? కాదు. పునరుద్ధానం వలన, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వలన నిర్మలమైన మనస్సాక్షి ఉందే, రక్షించబడ్డావు అనే దానికి రుజువుగా ఉంది. ప్రత్యేకించి క్రీస్తు ప్రభు చేసే ఆ శిలువ రక్తం వల్ల జరిగే మూడవ విశేషమైన కార్యక్రమం, నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయ స్థితి, రక్షించబడిన స్థితి. ఇలాంటిది క్రీస్తు యేసు లోకానికి వచ్చింది మనస్సాక్షి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయాలు కలిగిన వారు ఉండటానికి అని లోకానికి అవతరించాడు. ప్రభువైన యేసు లేకముందు ఈ మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండే పరిస్థితి లేదు. హెబ్రీలకు 10వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా హెబ్రీ 10:1 నుండి ధర్మశాస్త్రం రాబోచున్న మేలులో ఛాయగలదే కానీ ఆ నిజ ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చేయగలదే కానీ ఆ వస్తువులకు నిజ స్వరూపం కలిది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలు వాటి తెచ్చి వారికి అనడం సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు కనుక అర్పించమనుతుంది కదా. కాబట్టి పాపజ్ఞప్తి అనే ఒక విశేషమైన సంగతి పూర్వకాలంలో జరిగే బలుల వలన జరగల. జ్ఞాపకం వస్తుండే, పాపాలు జ్ఞాపకం వస్తుండే. కాబట్టి పాపజ్ఞప్తి తీసివేయటానికి పరలోకమందు దేవుడు ఏర్పాటు చేసింది క్రీస్తు ప్రభు శిలువ రక్తం వలన పాపజ్ఞప్తి తీసివేయబట్టే ఒక విశేషమైన కార్యక్రమం. ఈ పాపజ్ఞప్తి లేకుండా పోవటానికి క్రీస్తు ప్రభు శిలువ రక్తము చేత ప్రోక్షించబడిన మనుషులు పాపజ్ఞప్తి లేకుండా తీసివేయబడుతుంటారు. రక్షించబడిన జీవితానుభవం అయి ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి పాపజ్ఞప్తి లేని పరిస్థితి కలిగిన వారు రక్షించబడిన వారు. కాబట్టి క్రీస్తు ప్రభు లోకంలోకి అవతరించింది ఎందుకంటే ఆయన శిలువ రక్తం వలన మనుషులు మనస్సాక్షికి పాపజ్ఞప్తి లేకుండా ఎత్తివేయటానికి వచ్చాడు. దేవుని ఉగ్రతను తప్పించడానికి ప్రభువైన యేసు లోకాంతా అవతరించాడు. దేవుని ఉగ్రత తానే భరించి పాపపు రుణస్థుల యొక్క రుణాన్ని తీర్చి దేవునితో సమాధానపరిచి నీతిమంతులుగా తీర్చి రక్షించాడు దేవుని పక్షంగా. రెండవది అపవాది పక్షంగా పాపపు అలవాట్లు, పాప జీవిత నైజము, పాప స్వభావం కలిగి పాపపు అపవాది చేత బంధింపబడిన స్థితిలో ఉన్నవారిని వారి బంధకాల నుంచి విడిపించి ఈ పాపపు అలవాట్లు నైజం నుంచి విడిపించిన ఒక విశేషమైన కార్యక్రమం ప్రభువైన యేసు పాపం రక్షించడానికి అవతరించిన ప్రభువైన యేసు. ఇలాగూ పాపం నైజం పోయింది అని చెప్పడానికి మనస్సాక్షిలో కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు ప్రభు శిలువ రక్తం వల్ల జరిగే కార్యక్రమం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగింది, పూర్ణాంగీకారం యోగ్యమైనది. కాబట్టి పాపను రక్షించడానికి వచ్చిన యేసు 4వ విశేషమైన కార్యక్రమం జరిగించాడు. హెబ్రీలకు 2వ అధ్యాయం మరోసారి చదువుతున్న 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతే మరణ భయం చేత దాస్యమునకు లోబడినవాడు విడిపించడం రక్తమాంసంలో పాల్పడాయి. కాబట్టి మరణ భయము అనే దాస్యం నుంచి విడిపించటము, రక్షించటంలో ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి రక్షించబడిన వాడు మరణ భయం చేత దాస్యముకు లోబడినవాడు కాడు, మరణ భయం నుంచి విడిపించబడినవాడు అయింటాడు, రక్షించబడినవాడు. క్రీస్తు ప్రభు మరణ భయం నుంచి మనుషులను రక్షించడానికి ఆయన మరణం పొంది మృతి నుంచి తిరిగి లేచిన దేవుని కుమారుడు. మరణం యొక్క మరణము నుండి మన భయం నుంచి విడిపించడానికి అవతరించాడు కనుక క్రీస్తు ప్రభు రక్తమాంసంలో పాలుపడైంది మరణం యొక్క బలము గలవారిని అపవాదిని మరణం ద్వారా నశింప చేయటానికి, మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి. కాబట్టి మరణ భయము లేని స్థితి అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభు భూలోకానికి అవతరించాడు. రక్షించబడినవాడు మరణ భయం చేత బాధింపబడేవాడు కాడు.
కారణం ఏమంటే ప్రభువైన యేసు తానే స్వయంగా యోహాను సువార్త 11:25 ఇలా మాట్లాడాడు. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మరల బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అన్నిటికీ చనిపోడు అని చెప్పాడు. మరణ భయం నుంచి తొలగించే ఒక విశేషమైన కార్యక్రమం ప్రభువైన యేసు, పునరుద్ధానం జీవమైన క్రీస్తు యేసు. కాబట్టి రక్షించబడిన వాడిని మరణ భయం నుంచి విడిపించే ఒక విశేషమైన కార్యక్రమం. రక్తమాంసంలో పాల్గొడైన యేసు మరణ భయం నుంచి విడిపించడానికి అవతరించాడు. రక్షించబడిన వాడు మరణ భయం నుంచి విడిపించబడిన వాడు ఉంటాడు. పాపను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది. పాపను రక్షించిన ప్రభువైన యేసు మొదటిగా దేవుని ఉగ్రత నుండి, పాపపు శిక్ష నుండి తప్పించడానికి అవతరించి దేవునితో ఉండే వైరాన్ని, శత్రుత్వాన్ని తొలగించి పాపిని నీతిమంతునిగా తీర్చి దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి సమాధానపరచబడిన స్థితిని కలిగించాడు దేవునితో. కాబట్టి ఉగ్రతను తప్పించాడు, రక్షించాడు. నెంబర్ 1. అపవాది కట్లలో బంధకాల్లో బంధింపబడ్డ వాడిని, పాపపు స్వభావం చేత పీడింపబడుతున్న వాడిని, వాని అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించాడు. కనుక పాపపు స్వభావం నుంచి ప్రభువైన యేసు విడిపించాడు. పాపపు స్వభావం నుంచి రక్షించాడు, అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించాడు. రెండోది ప్రభువైన యేసు విడిపించాడని తెలుసుకోవడానికి నీ జీవిత అనుభవంలో మనస్సాక్షి యొక్క దోషారోపణ, కల్మషం తోచే పరిస్థితుల నుంచి ప్రభువైన యేసు శిలువ రక్తము మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించే పరిస్థితిలో మనుషులను రక్షించడానికి అవతరించాడు. 4వది మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి. కాబట్టి మరణ భయం నుంచి మనుషుని విడిపించడానికి ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి పాపలను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం అంగీకారంలో ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసు వచ్చినప్పుడు లోకము చాలా భయంకరమైన లోకం, అపవాది యొక్క లోకం, పాపపు లోకం, మరణం యొక్క ఏలుబడిలో ఉన్న లోకం, మృతతుల్యమైన లోకం. కేవలం మనుషులు దేహాలతో జీవితం బ్రతుకుతున్నారే కానీ జీవం లేని సచిన శవాలతో కూడిన లోకం. ప్రభువైన యేసు అవతరించి ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను, సువార్తమును వెలుగులో తీసుకొచ్చిన కారణాన మళ్ళా జీవించే మనుషుల చేత లోకాన్ని నింపడం ప్రారంభించాడు. కాబట్టి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం చెప్పాడు, పాపను రక్షించటం. పాపుల యొక్క స్థితి ఏంటో ఆలోచన చేశాం. ప్రభువైన యేసు వచ్చిన లోకం యొక్క స్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో ఆ సంగతి ఆలోచన చేశాం. రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసు తాను ఎలాంటి ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొన్నాడో దాని గురించి ఆలోచన చేశాం. చివరిగా అపవాదిని కల్వరి శిలువలో ఓడించిన ప్రభువైన యేసు అటు పాప రుణాన్ని తీర్చి దేవునికి మనుషులను విమోచన కార్యక్రమం కొనసాగించాడు. అపవాది బంధకాల నుంచి విడిపించి అపవాది నుంచి విడిపించిన ప్రభువైన యేసు, మనస్సాక్షి యొక్క దోషారోపణ నుంచి విడిపించిన యేసు, మరణ భయం నుంచి విడిపించిన యేసు, పాపం రక్షించడానికి వచ్చిన యేసు ఈ లోకానికి వచ్చినమాట నమ్మదగింది, పూర్ణాంగీకారమైన యోగ్యమైన ఉంటుంది. కాబట్టి రక్షించబడిన వారు అంటే పాపరుణం తీర్చివేయబడి దేవునితో సమాధానపరచబడిన వారు, పాపపు అలవాట్లో నుంచి, బంధకాల్లో నుంచి, పాప జీవిత అనుభవంలోంచి విడిపించబడిన వారు, మనస్సాక్షి యొక్క దోషారోపణ నుంచి విడుదల పొందిన వారు, మన భయం నుంచి నన్ను దాస్యములకు కూడా విడిపించబడిన వారు, రక్షించిన ప్రభువైన యేసు ఈ కార్యం జరిగించడానికి అవతరించారు, ఆ కార్యక్రమాలు జరిగించారు. పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారం యోగ్యమైనది అని చెప్పి